విజయనగరం అసెంబ్లీ ఎలక్షన్స్లో 2019 మరియు 2024లో పోస్టల్ బ్యాలెట్స్ ఏ విధంగా నమోదయ్యావో ఒకసారి చూద్దాం. 2019లో ఈవీఎం ఓట్స్ 1,62,483 పడితే పోస్టల్ బ్యాలెట్స్ 1937 వచ్చాయి. మొత్తం 1937లో వైఎస్ఆర్సీపీకి 1,304 పోస్టల్ బ్యాలెట్స్ అంటే 67% పడితే టీడీపీకి 496 పోస్టల్ బ్యాలెట్స్ అంటే 26% వచ్చింది. మిగతావి జనసేనకి 81 పోస్టల్ బ్యాలెట్స్ పడ్డాయి. కె వీరభద్రస్వామి, కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా 2019లో వైఎస్ఆర్సీపీ నుండి ఎన్నికయ్యారు. 2024లో చూస్తే మొత్తం పోస్టల్ బ్యాలెట్స్ 4,892 వచ్చాయి. 2019లో 1937 వస్తే 2024 వచ్చేసరికి 4,892 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇందులో వైఎస్ఆర్సీపీకి 26%, 1,282 పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే వచ్చాయి. గతంలో టీడీపీకి 26% పోస్టల్ బ్యాలెట్స్ పడితే ఈసారి వైఎస్ఆర్సీపీకి అదే 26% పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 70% పోస్టల్ బ్యాలెట్స్ అంటే 3,433 వచ్చాయి. మొత్తంగా 4,892 పోస్టల్ బ్యాలెట్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3,433 70% పోస్టల్ బ్యాలెట్స్ వస్తే అదర్స్కి 177 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. 2024లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.